हे जग जननी हे जगदम्बा मात भवानी शरण ले हे जग जननी हे जगदम्बा। सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय राम राम भैया। राम राम भाई। ओ तो बढ़िया अच्छा है। अंगूठी खो गई। हाँ तो चल गया। तेरे सरे बता रहा है। ఉంగరం తీసుకొని తొందరగా వచ్చేద్దాం రా, రాత్రి కాక ముందు. अरे रात्रि में तो मत रहा। రాత్రి అయితే దయ్యాలు భూతాలు తిరుగుతాయి రా, తొందరగా వెళ్ళిపోదాం రా. ఎవరు చెప్పారా నీకు? మీ అమ్మనా? కాదు మా నాన్న చెప్పాట. రాత్రి అయితే దయ్యాలు తిరిగేతాయి రా. పద పదరా వెళ్దాం. దయ్యం వచ్చింది రా, దయ్యం వచ్చింది రా. సైన్స్ అనే రోజులో దయ్యాలింట్రా. అరే ఉంగరాన్ని ఎంత తొందరగా వెతికితే అంత మంచిది. నువ్వు ఇక్కడే ఉండి వెతుకు, మేము పైకి వెళ్తాం.
నా ఇంట్లోకి రావడానికి ఎన్ని గుండెలు మీకు? చెప్పినా కదరా, నా మాటలు విన్నారా? సాయంత్రం కాకముందు వచ్చేద్దామని. జగన్ చూసావారా దయాన్ని 2 గుడ్లు తీసి చూసావా? పోనీలేరా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు దాకా నేను ఒక్కడనే బాత్రూమ్ కి వెళ్ళేవాడిని, కానీ నీ వల్ల ఇద్దరికి నీ తీసుకోబోతున్నా. నీతో పాటు ఎవరు రారా? రాకపోతే చెప్పు, ఒక్కడిని పంపిస్తా. రారని కాదు, ఒక్క చిట్కేస్తే 3 వస్తారు. నువ్వు 3 పంపిస్తావేమో, కానీ వాళ్ళు 3 కలిస్తే ఒక్కడైతాడు. అట్లాంటి వాడిని నేను పంపిస్తా. ఆపండ్రా మీ సొల్లు కబుర్లు, విని విని మెంటల్ ఎక్కిపోతుంది. ఆగోయ్, ఎవరికి పిలుస్తా పిలు. 6 అడుగుల దయ్యాన్ని పిలుస్తా. అబ్బో వద్దురో. అసలు మేమందరం ఎందుకు వెళ్ళినట్టు? అందరూ దయ్యాలు భూతాలు లేవని అంటారే, ఇప్పుడు అవి ఎలా వచ్చాయి? ఎందుకు రావాల్సి వచ్చింది?
చెప్పరా. చెప్తా అన్ని చెప్తా. ఒక లాకెట్ వల్ల మా సార్ ప్రాణాలు కోల్పోయారు. ఒక లాకెట్ చాలా విలువైనది. ఈ కథ 2025లోనిది. మా సార్ చాలా మంచివాడు. మా సార్ దగ్గర నేను వాచ్మెన్గా డ్రైవర్గా పనిచేశాను. అసలు ఏం జరిగిందంటే ఒకరోజు సార్ దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. ఏమైంది అన్న లాకెట్ కోసం పంపించాను. అవునా? అయితే మీ అన్నకి చెప్పు, మీ అన్న ప్రాణం పోయినా కూడా ఇవ్వను ఆ లాకెట్. చాలా కాస్ట్లీ వస్తువు అది లాకెట్. నువ్వు లాకెట్ ఇవ్వకపోతే మా అన్న ప్రాణం కాదు నీ ప్రాణం పోతుంది. అది గుర్తుపెట్టుకో. ఏం రాను, వస్తే కూడా లాకెట్ ఇవ్వను. ఫోన్ పెట్టే వస్తా. చెప్తా, త్వరగా పరిచయం చేస్తా. ఆగండి. ఎవరు మీరు? అన్న లేడా? లేడు, బయటకు వెళ్ళి లోపలని కూర్చోండి. I can't stop. Can't let you get away. ఎలా ఉన్నా శంకర్, మేరీ జాన్? బాగున్నారా? మా వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. లాకెట్ ఎందుకు ఇవ్వాలి? అంత బల్పా? నా గురించి తెలుసు కదా, ఎన్నో మర్డర్లు చేశా. నువ్వు ఎన్ని మర్డర్ చేసినా నేను మాత్రం భయపడను. అగ్రిమెంట్ తీసుకురా. పెళ్లికి 50 ఇస్తారా? గుడ్రా లేని విధవా. ఇందులో సంతకం పెట్టు. ఎందుకు అగ్రిమెంట్, ఎందుకు సంతకం? అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సింది. నువ్వు ఎన్ని చెప్పినా అగ్రిమెంట్ మీద సైన్ చేయను, లాకెట్ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. వెళ్తున్నా.
ఇలా చెప్తే నేడు నరిచాల్సిందే. నా వెనక్కి వచ్చారా మీరు? నీ వెనుక కాదురా, నేను చంపడానికి వచ్చాం. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈ ఒక్క లాకెట్ దొరికితే కానీ దేశం మొత్తం నా కంట్రోల్లో ఉంది. నన్ను చంపుతావు? నన్ను? అసలు నీకు ఆ ధైర్యం ఉందా? ఇక్కడే పాతి పెట్టేస్తారని. నా అద్దకి వచ్చి నన్ను చంపుతాను బెదిరిస్తున్నావు. బరాబర్ చూసుకుందాం. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. బాగా చూసుకున్నట్టున్నావురా. ఏంటరా పుట్టుకునేది? ఏరా లాకెట్ చూడు, లాకెట్ చూడు. లాకెట్ లేదురా, తర్వాత వచ్చి చూద్దాం పద. ఇది మా సార్ మరణం వెనుక అసలైన కథ. హలో ఓంకార్, ఎక్కడున్నావు నాన్న? బయట ఉన్నావా? సరే రోడ్కి వచ్చేసాయి, గుడికి వెళ్ళేద్దాం. ఏంటి ఇప్పటిదాకా రాటచ్చిండు? ఎందుకు ఇంత లేటు? పద, ఏం లేదు, వెళ్దాం. ఏంటి మీ సమస్య? ఎందుకు వచ్చారు? మాకు సమస్య ఉందని మీకెలా తెలుసు? సరే రండి, కూర్చో. సరే. ఈ గుడిలో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు, కానీ మీరు రాగానే దీపం ఆడిపోయింది. ఏదో మీకు చాలా పెద్ద సమస్య ఉండే ఉంటుంది, కానీ అదేంటో చెప్పండి. ఒకరోజు మేమందరము సరదాగా అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పెద్ద బంగ్లా కనిపించింది. ఎందుకో ఆ బంగ్లాను చూడబుద్దాను. లోపలికి వెళ్ళాను, చూశాను. సరదాగా కాసేపు గడిపి బయటకు వచ్చేసాను. అదేవిధంగా రెండవ రోజు కూడా అదే దారిన వెళ్తున్నప్పుడు మరి ఎందుకో ఆ బంగ్లాను చూడబుద్దాయి. లోపలికి వెళ్ళంగానే భయంకరమైనటువంటి శబ్దాలు, ఎడుపులు, అరుపులు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో తోచట్లేదు. అంతలోనే మేము భయపడుతున్నాము. కరెంటు పోయింది. కరెంటు పోగానే ఏదో పెద్ద శబ్దము మా మీద వచ్చి మమ్మల్ని ఆవాహించినట్టుగా అనిపించింది. ఇది పంతులు అసలు జరిగిన విషయం. నాకు అర్థమైంది, అది ఆడదయ్యం కాదు, మగదయ్యం. ఏంటి స్వామి మీరు చెప్పేది? అవును, మీరు ఆ బంగ్లాలో, పెద్ద బంగ్లాలోకి వెళ్ళి చాలా పెద్ద తప్పు పని చేశారు. ఆ దయ్యం ఒక్కడి మీద చాలా పగతో ఉంది. వాడెవడో కాదు, వాడిని చంపిన వాడే. వాడిని చంపిన తర్వాతనే దయ్యం ఆత్మ శాంతిస్తుంది.
అసలు నేనేం తప్పు చేశాను స్వామి? మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ దయ్యాన్ని రెచ్చగొట్టారు. ఆ దయ్యం ఇప్పుడు మీ మీద పగతో ఉండదు, కానీ వాటికి ఆ లాకెట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటి చేతులకు వెళ్ళకూడదు. ఇంకోటి, వాణ్ణి నువ్వు వెతుకు. సరే స్వామి, వెళ్ళొస్తాను. భీమ్! స్వామి, ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ ఆ లాకెట్ దొరికితే మీకు ఆ లాకెట్ కోసం అతడు వస్తాడు. అతడికి ఆ లాకెట్ ఇచ్చేయు, తర్వాత అతడికి ఆ దయ్యమే చూసుకుంటుంది. సరే పంతులు. నీతో కాదు, నేను కూడా పైన వస్తాను. నీ డోర్ ఎవరు వేశారా? తీవ్ర బయట నుంచి. వామ్మో, కరెంట్ కూడా పోయింది. జగన్, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ దయ్యం, నువ్వు డోర్ వేసినా కరెంట్ తీసినా నేను భయపడను. జగన్ అంటే ఏమనుకున్నావు? జగన్ ఇజ్ ఈక్వల్ గన్. ఒక్క బుల్లెట్ కాలుస్తే 2 గుడ్లు బయటకి రావాలి. అలా భయపడాలి. దయ్యం ఏం చేయదు, దయ్యం ఏం పీకదు, దయ్యం ఏం పీకదు, దయ్యం ఏం పీకదు. ఇప్పుడు మంచిగా అయిందా? కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదంటారా వీళ్ళు? జగన్, జగన్, ఏమైంది జగన్? ఏమైంది? ఏదో స్కూల్లో పడిపోయినా. స్కూల్లో పడిపోతే దెబ్బలేంట్రా? అవురా? అది ఆ దెబ్బలు దయ్యం వచ్చి కొట్టిందిరా, నీ లెక్కనే. చెప్పినా కదరా. పద, పద, మాతో పాటు వచ్చి. దయ్యం కట్టింది, దయ్యం కట్టింది. ఓ
నా వెంట పడింది. ఏమైతేనే కదా ఎంత పడితే లాకెట్ ని ఎక్కడ పెట్టుంటాడు వీడు? అమ్మయ్యా, వీడు ఎక్కడ పెట్టుంటాడు? లాకెట్ దొరకట్లేదే. ఇక్కడ పెట్టిందా? ఇంకెందుకు లేటు, పదా. ఎక్కడ పెట్టావా రాజా నా లాకెట్? ఆ దయ్యం నీకు కూడా కనిపిస్తే నువ్వు బాగా అనుకుంటావు. జగన్ చాలా కాస్ట్లీ లక్షల్లో. ఆగండి, చేతిలో ఏముంది? లాకెట్ కోసం ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా, ఆఖరికి ఇది నీ చేతుల్లో దొరికింది. లాకెట్ ఇస్తావా, ఇయ్యావా? ఆ అదృష్టం నీకు లేదు, అది నాకే దక్కింది. నా అదృష్టం ఎందుకు లేదంటే ఇన్ని రోజుల నుంచి ఆ లాకెట్ నేను వెతకలేను, అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. కట్టెత్తి ముందు. నువ్వేంది నన్ను బెదిరించేది? ఆగడు, వెనక్కలు. లాకెట్ కావాలంటే గేమ్ ఆడదామా? ఏంటి ఆ గేమ్? ఓంకార్, గేమ్ ఆడదామా? ఆ గేమ్ లో అస్సలు తెల్లకూడదు, తల్లుదే ఆ లాకెట్ లాకెట్ మాదే. మాదే. చూసుకుందామా? ఓకేనా? చూసుకుందాం. సరేరా.
రే ఓంకార్ వీళ్ళు ఇప్పట్లో కదలరు కానీ పద మన పని మనం చేసుకుంటాం. ఏంట్రా విమానాన్ని చూతే వేస్తుండ్రు. రే ఓంకార్ ఈ గేమ్ వీళ్ళు ఆడలేరు కానీ చల్ వెళ్ళిపోండి. ఏంట్రా చూస్తున్నారు, వేసేయండిరా. ఆగండి ఒక్క నిమిషం. రే ఇది పట్టుకోరా. నువ్వు శంకర్ని చంపినట్టు నన్ను చంపలేవు. ఏంటి నీ దగ్గర ఉన్న పవర్? చూపిస్తా. వెళ్ళి రౌండ్ అప్ చేయండి రా. రే వెనక్కి వెళ్ళండి రా. దొరికింది, పదండ్రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉన్నావు సూర్య? అప్పుడు నీ టైం, ఎప్పుడు నా టైం. ఇంకా నువ్వు బతికే ఉన్నావా? నువ్వు నన్ను చంపినావు, ఇంకా లాకెట్ బ్రతికే ఉంది. అయితే నేను కూడా బ్రతికే ఉన్నా. లాకెట్ ఏదిరా? వాళ్ళని మాయ చేసి చంపావు. దమ్ముంటే కళ్ళ ముందుండి నన్ను చంపురా. వీడేడు ఎక్కడున్నా బాసు? ఈ సావు ఏదో నువ్వు సచ్చావు. ఇంకోసారి లాకెట్ లేదు.
ఈ కథ ఇంతటితో ముగిసిపోవలసిందేనా? లేదు, ఈ కథను మళ్ళీ ముందుకు నడిపించేవాడు ఒక్కడు వస్తున్నాడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? విఠల్ బాయ్.